అగ్గో అంతగానం కాల్ ఎవరు చెప్తున్నారు? కిషోర్ ఫోన్ మోగుతాంద్రా, కాలత్తాంది. ఎవరిదత్తంది? ఏమోరా, నాకేం తెలుసు, వచ్చి చూసుకో. అబ్బా చూస్తే ఏమైతుంది, జరుగు మళ్ళా. అగో అమ్మా, పెద్దమ్మ ఫోన్ చేస్తుంది. పెద్దమ్మన్నారా? అబ్బో చాలా సంవత్సరాల తర్వాత కాల్ తెత్తంది కదా. దే ఫోన్ దే. ఇదిగో ఎత్తినా, మాట్లాడు. అవ్వు గని ఈ స్పీకర్లో పెట్టు, ఈ స్పీకర్. ఆ స్పీకర్లోనే పెట్టినా, మాట్లాడు. హలో హలో చిట్టమ్మ, ఎట్లున్నావు? అగో నేను బాగున్నానే, నువ్వెట్లున్నావే? చాలా సంవత్సరాల తర్వాత కాల్ చేస్తున్నావు కదా. అగ్గో ఏడనే, మొన్ననే కాల్ చేసినా కదా. సరేనే, ఏం చేద్దాం, నీకు తెలుసు కదా నాకు ఎక్కువ గుర్తుండదు, నేను మర్చిపోతా అన్నీ. అవునే, అన్నీ తెలుసు నాకు నీ గురించి, కానీ రేపటికి నన్ను మర్చిపోవే మళ్ళా. ఏడనే, నిన్నెందుకు మర్చిపోతా చెప్పు. నువ్వు నా అక్కవి, నాకు ఒకతే అక్క, నా పెద్ద అక్కవి, నేను ఎట్లా మర్చిపోతానే నిన్ను? మర్చిపోయినావు. పెళ్ళై ముందేమో మంచిగా వచ్చేదాన్ని నా దగ్గరికి, ఇప్పుడేమో అస్సలే రావట్లే. అగో అట్లా కాదే, అంత బిజీ ఉండేనే. ఇక నీకు తెలుసు కదా, కొత్త ఇల్లు కట్టినాం కదా, ఇక దానికి బిజీ ఉండే. ఇక సామాన్లు కొనడం, సెట్ చేయడం, ఇక దాని తర్వాత మన కిషోర్కి కూడా జాబ్ వచ్చింది తెలుసు కదా. అట్లా బిజీ ఉన్నానే. ఇక ఏం చేద్దాం చెప్పు, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంటికి నేనే పనులు చేసుకుంటా ఉంటా, ఇంటికి ఒక పని మనిషి లేదు, ఏం లేదు. ఇక ఏం చేయాలి చెప్పు. అవు అది కూడా కరెక్టే. మళ్ళా ఈ కిషోర్ గారిని పెళ్లి చేసుకోమంటే అది కూడా చేయడు. ఒక కోడలత్తే మంచిగా ఇల్లు చూసుకుంటూ ఉంటుంది, నేనేమో నీ ఇంటికి అట్లా అమ్మవారింటికి అందరింటికి పోయి మంచిగా వెళ్ళొచ్చు. వీళ్ళ వల్ల ఏడికి పోలేకపోతున్నా. అబ్బా స్టార్ట్ అయినావా? పెళ్ళి సింగిల్గా బ్రతకని నన్ను పెళ్లి చేసి ఏం చెప్తావే, నన్ను కట్టి పెడతావు. ఏంద్రా కిషోర్? పెద్దమ్మ ఎట్లున్నావు? బాగున్నా. ఇక నువ్వెట్లున్నావు? ఎట్లా నడుస్తుంది కొత్త జాబ్, కొత్త ఇల్లు, ఇంకేంది? ఇక పెద్ద మనిషి అయినావు, మాతో మాట్లాడవు, మా ఇంటికి రావు, ఏం లేదు, అంతే కదరా? లేదు పెద్దమ్మ, అట్లా ఎందుకు అనుకుంటావు చెప్పు. బిజీ ఉన్నా కాబట్టి రాలేకపోయినా, లేకపోతే చిన్నగా ఉండేటప్పుడు రాకపోతున్నా. నువ్వు రారాదు, నువ్వు వస్తే ఏమవుతుంది? ఇంటి పూజకు కూడా రాలే, నా జాబ్ వచ్చినప్పుడు పాట ఇచ్చినప్పుడు కూడా రాలే, మళ్ళా నువ్వే రావా? కానీ నన్ను మమ్మల్ని మాత్రం పిలుస్తావు. అత్త ఈసారి అత్త కానీ ఒకసారి అమ్మకి. ఉన్నానే, ఈ స్పీకర్లోనే ఉన్నా, మాట్లాడు, వింటున్నాం ఇద్దరం. అచ్చా అయితే ఏం కాదే, మన చిన్నారి ఉంది కదా, అయితే చిన్నారి బర్త్డే వస్తుంది, హ్యాపీ బర్త్డే. అయితే కొంచెం గ్రాండ్గా చేద్దామనుకున్నాం ఈసారికి. ఇక ఫస్ట్ బర్త్డే గ్రాండ్గా చేయలేదే, ఇప్పుడైనా కొంచెం డబ్బులు ఉన్నాయి, జరంతా గ్రాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక వెళ్తున్నాం అందరినీ, ఇక నేను కూడా పిలవడానికి కాల్ చేసిన. అబ్బా అవునా అని? చిన్నారి ఎంత పెద్దగా అయింది, ఎన్ని సంవత్సరాలు? ఇక 5 పడుతుంది, అందుకే జర గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నా. రావాలి, ఇక నువ్వు రావాలి, మన బావ రావాలి, కిషోర్ నువ్వు కూడా రావాలి. ఇక కిషోర్ నువ్వు రాలేదనుకో, ఇక నేను అస్సలే మాట్లాడా, మీ ఇంటికి అస్సలే రాను. ఇక నువ్వు వచ్చినావు అంటే మీ వెంటనే ఇక మీతోనే వచ్చేస్తా మీ ఇంటికి. అగో పెద్దమ్మ అట్లా పెట్టేసినవేంది? అయ్యో చూస్తా ఇక చూస్తా, ఆఫీస్లో అడుగుతా, సెలవులు ఇచ్చినంటే అత్త, ఇయ్యకపోయినా అత్తతి, ఇక పోనీతి, నీకోసం రాలేనా? ఇక డేట్ చెప్పి పెట్టు, ఇక మేము అత్తం. ఎల్లుండిందిరా, ఇక రేపు వచ్చేయండి. ఏంది మీరు గెస్టులా బర్త్డే గంట ముందుకు రావద్దు, మంచిగా ఒక రోజు ముందు రావాలి. జర మనం కొంచెం తిందాం, ఎంజాయ్ చేద్దాం, చాలా రోజులైంది. సరేనా? రేపు వచ్చేయండి. సరేనే, ఇక అత్తం, ఇక మాట్లాడతా మిస్టర్తో, ఇక మాట్లాడేసి ఇక వచ్చేస్తాం మేము రేపటి వరకు, సాయంత్రం వరకు చేరుకుంటాం. ఇక నువ్వు పొద్దున్న చేరుకుంటే మంచిది, కానీ ఇక నీ ఇష్టం, బయలుదేరు మరి రేపు, సరేనా? సరేనే మరి, ఉంటా, బాయ్. చలో ఇక ఫోన్ చేసి అందరికీ చెప్పిన, ఇక మన నవ్వులపూర్ వాళ్ళు మిగిలిండ్రు, వాళ్ళకి ఇట్లా జర సాయంత్రం వరకు వెళ్ళి చెప్తా. అంతే కదా, ఇంకెవరు మిగిలిండ్రు? మన ఫ్రెండ్స్కి చెప్పలే కదా. ఎట్లున్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. అయితే మన చిన్నారి ఉంది కదా, చిన్నారి 5 years అవ్వబోతుంది ఫ్రెండ్స్. సో పెద్ద గ్రాండ్ బర్త్డే చేస్తున్నా, మీరు అందరూ ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి ఇక ఇన్విటేషన్ ఇస్తున్నా పేరున. ఇక మీరందరూ ఎల్లుండి వీడియో చూడండి, మన చిన్నారి గ్రాండ్ బర్త్డే. సో చలో ఫ్రెండ్స్, మీకు ఇన్విటేషన్ ఇస్తున్నా, అందరు రావాలి. ఇక ఆ పార్టీలో ఏం మజాక్, ఏం ధమాల్, ఏం ఎంజాయ్మెంట్ ఏమవుతుందని మీరు చూడాలి ఫ్రెండ్స్. చలో ఇక కంటిన్యూ అవుదాం. అగో ఇంకా స్నానం చేయలేదా అని లక్ష్మి? ఏడండి, ఇగో
కలర్ ఇంకా ఆరలే, జర కలర్ ఆరినాక చేస్తా. నీకు కూడా టయానికే పనులత్తాయి. ఇప్పుడు షాపింగ్కి పోదామన్నావు, ఇక షాపింగ్కి పోదామన్నావు, ఇక కలర్ వేసుకున్నావు, ఇక ఇంత మధ్యాహ్నం అవుతుంది, ఎండలో పోతావా షాపింగ్కి? మళ్ళా ఇంకా రెడీ అవుతావు, గంటలు గంటలు చేస్తావు. సాయంత్రం పోతే ఏం కొంటావు, ఏం చూస్తావు? ఈ చలిలో సాయంత్రం అంతా దుకాణం క్లోజ్ చేస్తారు. అవ్వండి, ఏం చేద్దాం, అది కూడా కరెక్టే కానీ ఇక మొత్తం బ్రౌన్ కలర్ ఉండే నా హెయిర్స్ అంతా మంచిగా అనిపించలే, ఇక దీన్ని బ్లాక్ కలర్ చేసేసిన. ఇక ఇప్పుడు మన చిన్నారి బర్త్డే పార్టీ కదా, జర స్పెషల్ హెయిర్ స్టైల్ చేద్దామని హెయిర్ కలర్ చేంజ్ చేసిన అండి. అబ్బా, ఒకసారేమో గోల్డెన్ కలర్, ఒకసారేమో బ్లాక్ కలర్, హెయిర్ కలర్ చేంజ్ చేసుకుంటుండు, చీరలు చేంజ్ చేసుకుంటూ ఉండు. ఎక్కువ నేను స్టైల్ మెయింటైన్ చేస్తావు. ఒక మన్వరాలు ఉంది కానీ తగ్గేదే లేదాయే. అవు మళ్ళా ఎందుకు తగ్గాలి, తగ్గేదేలే. సరే సరే కానీ అది ఆరిపోయిన తర్వాత ఫాస్ట్గా పోయి స్నానం చేసుకో, ఇక పోవాలి కదా. ఎవరెవరు వస్తున్నారు, నువ్వు నేనేనా లేకపోతే ఇంకా అందరు వస్తున్నారా? అందరం పోవుడే, నువ్వు నేను ఎందుకు, ఇక మన కోడలు వస్తుంది, చిన్నాన్ని కూడా పట్టుకొని పోదాం. మంచి డ్రెస్ కొనియాలి కదా, ఆమె సైజ్ చూడాలంటే ఆమెను కూడా పట్టుకోపోదాం. సుధాకర్ కూడా వస్తాడు, ఇక సుధాకర్ ఉన్న పుష్ప ఒక బైక్లో, దాని తర్వాత మీరు నేను ఒక బైక్లో ఇక పోదాం. మంచిగా షాపింగ్ చేసి ఇక అన్నీ కొనాలి, ఎల్లుండే కదా, రేపు ఇక అందరు గెస్ట్లు వస్తారు. అదే కదా, ఇక ఈరోజు షాపింగ్ చేస్తే రేపు ఇక గెస్ట్లు వస్తారు, అవన్నీ ఇక రేపు కుదరదు కదా. రేపు రేపు ఓన్లీ ఇక ఏముండదు రేపు. ఇక ఈరోజు అన్ని పనులు చేద్దాం, జనంత డెకరేషన్ కూడా అట్లా అట్లా మాట్లాడాలి, హాల్ కూడా. ఈరోజు అన్ని పనులు చేసినాం అనుకో, రేపు ఫ్రీ ఉంటాం, ఎల్లుండి ఇంకా ఫంక్షన్. సరే సరే, మీరు ఇక్కడ ముచ్చట్లు పెట్టకండి, మీరు పోయి రెడీ అవ్వండి, అప్పటివరకు నేను రెడీ అవుతా. పోండి పుష్ప, పోరా నువ్వు కూడా రెడీ అప్పు, చిన్నాన్ని కూడా రెడీ చేయి. ఇక పోదాం, తినేసి పోదాం, బయలుదేరదాం. ఇప్పుడు ఎంత అవుతుంది, 10 అవుతుంది కదా, 12 వరకు అట్లా పోదాం, సరేనా? సరే సరే అత్తమ్మ, పోతా మరి, ఫాస్ట్గా రెడీ అవుతా. పనులన్నీ అయిపోయినాయి, వంట కూడా చేసేసిన. చలో ఇక పోతా. సరేరా, సరే పో. ఆరిందా మరి కలరు? అయ్యో ఆరలే కదా, మొత్తం చేతి కంటింది నల్ల నల్లగా, పోయి వాట్ చేస్తా. దా కూసుందా చిన్నారిరా. అరే ఆడ నానమ్మకే జాగా సరిపోదు, నువ్వేడా కూర్చుంటావు? అవురా చిన్నారి, నాకే సరిపోదురా, ఏడా కూర్చుంటావు చెప్పు. నానమ్మ నేను ముందు నిల్చుంటా, నేనేం కూర్చోను. కూర్చుంటా నాకేం కనబడదే, నేను నిల్చుంటే మంచిగా గాలి తాగుతుంది, మంచిగా నేను చూస్తా, అన్ని దుకాణాలు చూస్తా, ఏడ ఫ్రాక్ కొనాలో నేను చూస్తా కదా నానమ్మ, ప్లీజే. నేను మీ స్కూటీ మీద కూర్చుంటా, ఆ బైక్ మీద కూర్చోను. అరే దా కూర్చున్నావుదా, ఆడ జాగలేదంటే ముందు కూర్చుంటా ఇది కూర్చుంటా అంటున్నావు, దా కూర్చున్నావుదా. నాకు సంబంధం లే, నేను మధ్యలో కూర్చోను, ఆ బైక్ మీద మధ్యలో కూర్చుంటే నాకేం కనబడదు, మీరేమో ముందు కూర్చొనియరు, నాకు సంబంధం లే, నేను నాన్నమ్మతోనే కూర్చుంటా. ఈ బైక్లో ముందెట్లా కూర్చుంటావే, అది చూసినావు ఎట్లుంది బైక్, నా ముందు కూర్చోకు, మధ్యలో కూర్చో. అరే పోనీయే రాదే, ఏడ కూర్చుంటే ఏమైతుంది, కూర్చొని బాపు దగ్గరనే కూర్చోపోరా చిన్నారి, ఆడే కూర్చోపో. కూసపో, ఇక ఏం చెప్తున్నావు, కూసపో. నువ్వే గ్రేట్ అసలు. వేసినావారా తాళం, సరిగ్గా వేసినావా, ఇగ్గి చూసినావా, లాగి చూసినావా? చూసినా అత్తమ్మ, చూసినా, మంచిగా వేసిన తాళం. గ్యాస్ కూడా బంద్ చేసిన, దాని తర్వాత వెనక నుంచి కూడా తాళం వేసేసిన. చలో వెరీ గుడ్, మరి చలో పోదామా. మీరు సంచులు తీసుకున్నారా మరి? అన్నీ తీసుకున్నా, ఇక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నా, సంచులు కూడా తీసుకున్నా, ఇక పోవుడే. ఇక ఎంతసేపు ఆడే ముచ్చట్లు, పోదామా లేకపోతే ఈడనే ఒక గంట చెప్తారా? అత్తున్నాం. కూసోపో పుష్ప, నువ్వు కూడా కూసోపో. కూసుంటా. ఓ మిస్, పట్టుకో, నన్ను పట్టుకో. అగు నీకేమైంది? బాగానే ఎక్కువ తిక్క మాట్లాడిండు కదా అప్పుడు. ఎప్పుడు? చిన్నారిని మనతో కూసోమన్నప్పుడు. ఓహో అచ్చా, ఆ మ్యాటర్ ఇప్పుడు దాకా పట్టుకుని ఉన్నావా? ఇప్పుడు కాదు, ఒక 2 రోజులు పట్టుకొని ఉంటా. నీ ఇష్టం మరి, నాకేంది. నేను నిన్ను గట్టిగా పట్టుకో ఎందుకు అంటున్నానంటే, ఇక స్పీడ్గా పోదాం, గాలిలో ఎగిరిపోతావని పట్టుకోమంటున్నా. అవసరంలే, నా సేఫ్టీ నాకు తెలుసు, నేను బండిని పట్టుకుంటా, నువ్వు పోనీ, ఎంత స్పీడ్ పోనిస్తావు. నాకన్నా నువ్వు బక్కగున్నావు, నువ్వు పోయావు మరి ఎగిరి. ముందు చూసి నడుపు, లేకపోతే ఇద్దరం పోతాం.
అగో చిన్నారి మంచిగా పట్టుకొని ఉండు సరేనా? అవు అవు నానమ్మ, డోంట్ వరీ, మంచిగా పట్టుకొని ఉన్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. నానమ్మ ఈసారైనా ఇక నాకు బొమ్మలు కొనిపెట్టు కదా. సరే కొని పెడతా. అయినా నీ బర్త్డే కదరా, నీకు గిఫ్ట్లు తీసుకొస్తారు కదా. ఫస్ట్ గిఫ్ట్లు రాని, దాని తర్వాత నీకు ఏమైతే గిఫ్ట్ రాలేదో, ఏం బొమ్మలు రాలేదో అది కొని పెడతా. అద్దొచ్చు నానమ్మ, అంత రిస్క్ వద్దు మనకు. నాకు ఒక బౌల్, ఒక టెడ్డీ బియర్, ఈ రెండు కొని పెట్టు ప్లీజ్. ఇక దాని తర్వాత వాళ్ళు ఇద్దరు ఇయ్యరు, ఇట్లాంటి మంచి మంచి గిఫ్ట్లు ఇయ్యరు. బిస్కెట్లు ఇస్తారు, పెన్సిల్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఇట్లా మంచి మంచి గిఫ్ట్లు ఇయ్యరు నానమ్మ. మనం కొనుక్కుందాం, పోతున్నాం కదా. సరే సరే, నువ్వు ఫస్ట్ అయితే ముందు చూడు, మంచిగా పట్టుకొని ఉండు. అవ్వో పట్టుకుంటా కానీ కొనియాలి నాన్నమ్మ ప్లీజ్. ఎందుకంటే ఇక నా బర్త్డే వస్తుంది, నాకు గిఫ్ట్ ఇయ్యవా? ఇవ్వాలి కదా నువ్వు గిఫ్ట్. అయితే నువ్వు నాకు టెడ్డీ బియర్ కొని, మన తాత ఏమో బోల్ కొని పెడతాడు. సరే సరే కొని పెడతా కానీ ఇక పట్టుకొని ఉండండి మంచిగా. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ. నీకోసం నిన్ను పార్టీ తీసుకువచ్చా. ఇక్కడ నువ్వు ఫ్రెష్ అవ్వు, ఏమీ ఆలోచించుకు, హ్యాపీగా ఉండు, ఫ్రెష్ ఎయిర్ తీసుకో మంచిగా. ఇక్కడ నాకు ఏమున్నా షేర్ చెయ్యు. థ్యాంక్ యూనే, నువ్వు చాలా మంచిదానివి, నా కోసం ఇంత చేస్తున్నావు. నీకోసమైనా నేను మంచిగా హ్యాపీగా ఉంటాను. వెరీ వెరీ గుడ్. కాసేపు ఇక్కడ కూర్చొని పానీపూరి తిందాం, ఓకే? ఓకే ఓకే డన్. ఫోన్ వస్తుంది నీకు. హలో. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యానలో ఈ ఆలాపన. ఎవరు? ఎదబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపనా. ఎవరు మీరు? ఏం కావాలి మీకు? నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటి, నువ్వు తప్ప దిక్కు లేదులే ఓ సఖీ నవ్వులే. హే, ఏమైంది మానస?